దాదాపుగా 40 ఏళ్ళు కాదు, ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత 75 ఏళ్ళు అన్నారు. సేకరణ చెప్పారు ఇందాక, నేను 4 తూర్లు ఎమ్మెల్యేగా ఉన్నాను, నేనేం చేయలేకపోయాను. అది నిజం కాదు సేకరణ. మీరు ఏం చేయలేకపోవడం నిజం కాదు. మీకున్న రిసోర్సులు విజయరామన్న కానీ సేకరణ కానీ వాళ్ళు చేసే కృషి వాళ్ళు చేశారు. పైనుంచి రావాలి కదా, ఫండ్స్ రావాలి కదా, పెద్ద ప్రాజెక్టులు. ఇక్కడ మనకి ఇన్కమ్ లేదు. ఎవరైనా ఎమ్మెల్యేగా చేసినప్పుడు అప్పుడున్న పరిస్థితులు, అప్పుడున్న రాజకీయ పరిస్థితులు, ఈ రోజున రాజకీయ పరిస్థితులు చాలా తేడా ఉంది. ఆ రోజున వారికి ఉన్న అవకాశంతో వారు డెవలప్ చేయడం జరిగింది. కానీ అనుకున్నంత డెవలప్మెంట్ జరగలేకపోయింది. అందుకు వారు సేకరణ నిజంగా కాంగ్రెస్ వాది, తర్వాత వైసీపీలోకి వచ్చారు. అటువంటి ఆయన పెద్ద ఆయన వైసీపీలో ఎమ్మెల్యేక బయటకు వచ్చారంటే ఒక్కసారి దయచేసి ఆలోచించండి. జగన్మోహన్ రెడ్డి గారు మనస్తత్వం కానీ ఆ పార్టీలో ఎన్విరాన్మెంట్ ఎలా ఉంటుందో ఒక్కసారి దయచేసి ఆలోచించండి. రీసెంట్ గా మన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు వచ్చారు బయటికి వైసీపీ నుంచి. వారు కూడా అదే పరిస్థితి. ఆయుధల గుర్తుకి ఓటేసి ఈసారి అఖండ మెజారిటీతో గెలిపించవలసిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను.